సూర్యాపేట జిల్లా కోతాడలో ఎమ్మెల్యే పద్మావతి పర్యటించారు. 10 ఏళ్ల తర్వాత నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కాశీనాథ ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని మహిళలకు వడ్డీ లేని రుణాలపై అవగాహన కల్పించారు. అనంతరం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. దశాబ్ద కాలం కంటే ఎక్కువైన రేషన్ కార్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి కలెక్టర్ గారు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరితో కలిసి లాంఛనంగా ఇక్కడ టౌన్ లో కేవలం 300 కార్డులు మా చేతులతో అందరికి పంచడం జరుగుతుంది. డేట్ కలెక్టర్ గారు పెట్టి మరి మిగతా అందరికి కూడా ఈ రోజు మా చేతుల మీద 300 కార్డులు ఇవ్వడం జరిగింది. మిగతా కార్డులు త్వరలోనే కలెక్టర్ గారు డేట్ పెట్టి నా నియోజకవర్గంలో అందరికి కూడా ఈ 471 కార్డులు విడుదల చేస్తాం, అందజేస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా హామీలతో పాటు ఇందిరమ్మ ఇండ్లతో పాటు సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మరి కొత్త రేషన్ కార్డులు మరియు గత 10 ఏళ్ల నుంచి పుట్టిన పిల్లల పేర్లు కూడా ఎక్కడం కానీ ఇవన్నీ కూడా